బెల్లంతో కొర్రల పాయసం. ముందుగా గిన్నెలో నెయ్యి పోసుకున్న తర్వాత కొర్రల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ ఫ్రై అయినాక ముందుగా మనము 2.5 లీటర్ల వాటర్ని బాయిల్ చేయాలి. 2.5 లీటర్లు ఎందుకంటే ఇది మనం ఆ కొర్రలు 700 గ్రాములు తీసుకున్నాం కాబట్టి 200 లీటర్లు. కేజీన్నర బెల్లం. ఈ కేజీన్నర బెల్లాన్ని మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళు ఎప్పుడైతే బాయిల్ అవుతున్నాయో మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచి బాయిల్ అయిన తర్వాత మనం కొర్రల్ని వేసుకోవాలి. కొర్రల్ని వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటకుండా కలుపుకొని మంచిగా ఒక హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. స్లో మంట మీద ఇది బాయిల్ చేయాలి. ఎక్కువ మంట పెడితే వాటర్ అనేది ఆవిరైపోయి ఈ కొర్రలు అనేవి ఉడకవు. సో అందుకని అవి మంచిగా స్లో మంట మీద బాయిల్ అయినాక హాఫ్ బాయిల్ ఎప్పుడైతే అయ్యిందో తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. కేజీన్నర బెల్లం యాడ్ చేసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. కింద అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలి. అవి మంచిగా ఎప్పుడైతే కొర్రలు అనేవి మంచిగా ఉడుకుతాయో అప్పుడు మనం ఇది స్లో మంటల మీదనే ఉంచి పక్కన ఒక గిన్నెలో మళ్ళీ నెయ్యి తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై అయినాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి ఫ్రై చేస్తూ ఉండాలి. లో హీట్లో ఫ్రై చేసుకుంటే మంచిది. సో బ్రౌన్ కలర్ వచ్చేసాయి. బ్రౌన్ కలర్ రాగానే ఇవి తీసి ఆ కొర్రల పాయసంలో యాడ్ చేయడమే. కొర్రల పాయసంలో యాడ్ చేసి ఇంకొద్దిసేపు అది కలుపుతూ ఉండాలి. సో మంచిగా కుక్ అయినాక ఇది తింటే చాలా టేస్టీ, హెల్దీ కూడా. కొర్రలు అనేది మనకు ఆరోగ్యానికి చాలా హెల్దీ. సో అట్నే ఈ కొర్రలతో పాటు ఈ బెల్లం యూస్ చేసినాం కాబట్టి షుగర్ ఏమీ వాడకుండా చేసినాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది.